అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు గుంటూరు కారప్పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, రండి. ఈ గుంటూరు కారప్పొడి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ కూడా అవసరం లేకుండా తినేసేయచ్చు. ఇడ్లీలో కాసంత నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారప్పొడి చేయడం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ. ఎలా చేయాలో చూద్దాం, రండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకోండి. కడాయి కాస్త వేడెక్కగానే ముందుగా 2 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి నెమ్మదిగా వేంపండి. దీంట్లో ఉన్న పచ్చిదనం పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇలా వెంపుతూనే ఉండండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేయండి. ఎక్కువ వేయకండి, వేస్తే చేదొస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఈ పప్పులు వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా తింపేసేయండి. ఇప్పుడు ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. వేసి మరోసారి కలపండి. ఇది వేగాక ఒక గిన్నెలోకి మార్చుకోండి. ఇప్పుడు మరోసారి కడాయి పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకొని దీనిలో వేసి వేంపుకోండి. 100 గ్రామ్స్ వేయండి, మనకు కారం కావాలి కదా. సిమ్లో పెట్టి వెయిట్ చేయాలి.
స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 10 to 20 గ్రామ్స్ పొట్టు తీయని ఎల్లిపాయలు ఈ మిర్చిలో వేసేసుకోవాలి. ఆ వేడికే అవి వేగిపోతాయి. చల్లగైన తర్వాత బరక పట్టుకుందాం. ఒక మిక్సీ కప్పు తీసుకొని ఇందాక మనం వేంపుకున్నాం కదండి పప్పులు, ఆ పప్పులన్నీ దీనిలో వేసేసుకొని ఇందులోనే రుచికి తగినంత కల్లుప్పు వేసుకుందాము. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి, టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు దీన్ని పట్టుకోవాలి. ఫస్ట్ ఇలా ఒకసారి తింపుకున్నాక ఇప్పుడు దీనిలోకి మిర్చి వేసుకుందాము. మంచి స్మెల్ వస్తుందండి. అది మళ్ళీ ఒకసారి పట్టుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అండ్ హెల్దీ టు, ప్రోటీన్ రిచ్ కాబట్టి గుంటూరు కారం రెడీ అయిపోయింది. ఇడ్లీలో వేసుకొని టేస్ట్ చేసి చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ like my channel, share my channel, subscribe my channel.